అబ్బా ఓపీ షాట్ ఇద్దరిని కొట్టగల అబ్బా చూడండి అదిగో వచ్చాడు హెడ్ కొట్టేశాడు అంతే. మిస్టర్ బీస్ట్ పైరెట్ జాడ్ అదిగో వేసాడు మళ్ళీ ఇంకో హెడ్, మళ్ళీ ఇంకొకరు మిస్టర్ బీస్ట్ అతని గేమ్ ప్లే మళ్ళీ చూపించాడు మనకి. ఇప్పుడు మనోడితో నేను 1v1 మన సబ్స్క్రైబర్స్ అందరూ మనోడితో 1v1 ఆడమంటున్నారు కాబట్టి గాయస్ అసలు మ్యాటర్ ఏంటంటే ఒకప్పుడు లైవ్లోకి వచ్చి మన గిల్డ్ ప్లేయర్స్ని 1v4 కొట్టిన ప్లేయర్ మళ్ళీ నిన్న లైవ్లోకి వచ్చి ఈసారి 2v4 ఆడుతా అన్నాడు. మనోడు చెప్పాడు కదా అని చెప్పి నేను సబ్స్క్రైబర్స్తో 2v4 ఆడిపించా. ఆ మ్యాచ్ అయిపోగానే లైవ్ చూస్తున్న వాళ్ళందరూ మనోడు గేమ్ ప్లేకి షాక్ అయిపోయారు. సో అందరూ స్పామ్లో ఒకటే స్పామ్ అనమాట, అతనితో 1v1 ఆడు బ్రో, అతనితో 1v1 ఆడు బ్రో అని చెప్పి. సర్లే కదా మనోడితో ఎప్పుడు 1v1 ఆడలేదు, మనోడు చూస్తే 1 వర్సెస్ సోలో వర్సెస్ స్క్వాడ్ కొట్టే ప్లేయర్. సో మనోడితో 1v1 గెలవగలమా అని ఒక డౌట్. సర్లే సబ్స్క్రైబర్స్ ఆడుతున్నారు, ఇంకా ఏదైతే అదైంది, డిఫీట్ అయితే డిఫీట్ అయ్యాం అని చెప్పి నేనైతే అతనితో 1v1 ఆడేసా. సో ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మామ. అతను లైవ్కి వచ్చింది, 2v4 ఆడింది అండ్ నాతో 1v1 ఆడింది, నేను గెలిచానా. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, స్టార్టింగ్ నుంచి మొత్తం పెట్టినాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కన్ఫర్మ్ వస్తుంది. ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా. వాటిగానికి ఇప్పుడు ఎట్టుండాలంటే హెల్మెట్ పగలాల. పోయినసారి లైవ్లో వచ్చి మన లైవ్లో 1v4 కొట్టాడు, మన సబ్స్క్రైబర్స్ని కొట్టేశాడు. ఈసారి మీరు రివెంజ్ తీసుకోవాలి మనోడి పైన. ఓకే, రూమ్ ఐడి 9205666730. ఇది రూమ్ ఐడి 000 3 సున్నాలు మామ పాస్వర్డ్. 3 zeros ఇస్ ద పాస్వర్డ్ గైస్, 3 zeros. స్టార్ట్ చేస్తున్నా. ఓటీ స్పైక్ అండ్ మిస్టర్ బీస్ట్ ఇప్పుడు 2v4 గేమ్ ప్లే. టిఎఫ్పి సోను లైవ్. హాయ్ సోను, వెల్కమ్ టు ద స్ట్రీమ్. మిస్టర్ బీస్ట్ పైరెట్ జాడ్ 2v4 కొడతారులే, చూద్దాము. 176 హెడ్. ఏ డెజర్ట్ ఈగల్తో హెడ్ అయింది. 178 పడ్డది. వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ పుచ్కా మ్యాన్. పైరెట్ జాడ్ కొడతాడా లేదా కామెంట్ బ్రోస్. మిస్టర్ బీస్ట్ ఎవరు? పైరెట్ జాడ్ బోల్తే. ఒకప్పుడు మన గిల్లిమెట్స్ని 1v4 కొట్టాడు లైవ్లో. 30 ప్లేయర్ మళ్ళీ వచ్చాడు, వేసాడు బ్రో హెడ్. ఫస్ట్ షాట్ హెడ్. మళ్ళీ ఇంకో ప్లేయర్ వచ్చాడు. ఆపోజిట్ ప్లేయర్ కూడా బాగా ఆడతారు, చూసుకొని ఆడాలి. సో చూద్దాం మామ, వీళ్ళిద్దరు ఇప్పుడు 2v4 ఆడుతున్నారు, పైరెట్ జాడ్ అండ్ స్పైక్ బ్రో. 2v4 కొట్టగలరా లేదా చూద్దాం. స్పైక్ బ్రో కూడా ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. ఒకటి స్పైక్ బోల్తే. స్పైకా మిస్టర్ బీస్టా లేకపోతే వీళ్ళు 2v4 లైవ్లో కొట్టగలరా లేదు కామెంట్ చేయండి బ్రో. 2v4 లైవ్లో కొట్టగలరా లేదు. ఓన్లీ 5 రౌండ్సే బ్రో. పైరెట్ జాడ్ మూమెంట్ సరిపోలా. ఇప్పుడు 1v3 మనోడు ఒక్కడే ఉన్నాడు. స్పైక్ బ్రో అయిపోయాడు. ఇప్పుడు మిస్టర్ బీస్ట్ ఒకడే ఉన్నాడు. కొడతలేదు చూద్దాం. 31 హెడ్. అబ్బా ఓపీ షాట్, జంప్ అండ్ షాట్. ఏం పడింది మామ షాట్ మాత్రం. గుడ్ ఆటంలో కొట్టేసా కదా పైరెట్, నిజం చెప్పు. ఇంకిద్దరున్నారు, ఇద్దరిని కొట్టగల. అబ్బా మళ్ళీ డెజర్ట్తో షాట్. పైరెట్ బాయ్ క్యా గేమ్ ప్లే బాయ్. ఇంకా ఓన్లీ 1 ప్లేయర్ లెఫ్ట్, ఓన్లీ 1 ప్లేయర్. కొట్టండి బ్రో, ఆపోజిట్ ప్లేయర్ సబ్స్క్రైబర్స్ మీరు కొట్టాలి. మళ్ళీ కొట్టేశాడు మా, ఏసి కొట్టేశాడు మా. ఫస్ట్ రౌండే ఏసి కొట్టేశాడు మా మిస్టర్ బీస్ట్. పైరెట్ బాయ్ ఏంది బాయ్ గేమ్ ప్లే. ఎన్ని రోజులు మారినా మనోడి గేమ్ ప్లే మాత్రం మారదయ్యా నాయన. అదే బాట్ గేమ్ ప్లే. చచ్చా ఆపోజిట్ నేను వచ్చేదాకా ఇంతే. ఆపోజిట్ మనం వస్తే భయపడతాడు ఇంకా పైరెట్ జాడ్. కానీ వెళ్ళాలా, ఏ గిల్లి పెద్ద గిల్లెలకి వెళ్ళాలా. బాట్ యాటిట్యూడ్ ఎక్కువ బాట్ గడికి వేసాడు. అబ్బా పడిపోయాడు బ్రో. పక్క కూడా రాలా నువ్వు, చెట్టగొట్టావు మిస్టర్ బీస్ట్. పైరెట్ బాయ్ ఏంది బాయ్ గేమ్ ప్లే. వేసాడు. మూమెంట్ స్పీడ్, వీ వాంట్ మూమెంట్ స్పీడ్. పైరెట్ జాడ్ 1v3 సిచ్యువేషన్. కొడతారులేదు చూద్దాము. మిస్ అవుతా ఉన్నాయి. పడిపోద్ది నీకు షాట్ ఇప్పుడు. అబ్బా వేసాడు, కొట్టేశాడు. ఈసారి ఎవరో సత్తి అంటే వేసాడు. సో ఇప్పుడు మనోళ్ళు 2v4 ఒక రౌండ్ కొట్టున్నారు, ఆపోజిట్ ప్లేయర్స్ ఒక రౌండ్ కొట్టున్నారు. సో విన్ ఎవరు అవుతారో చూద్దాం. అలాగే చెప్తా ఉన్నాడులే. అబ్బా వేసాడయ్యా పైరెట్ జాడ్ మళ్ళీ హెడ్ డెజర్ట్ ఈగల్తో. మళ్ళీ హెడ్. పైరెట్ బాయ్ ఛాన్స్ ఇవ్వట్లేదయ్యా నేను ఆపోజిట్ ప్లేయర్స్కి. పైరెట్ జాడ్ మూమెంట్ స్పీడ్. మళ్ళీ షాట్. సెకండ్ ఫైర్ యూజింగ్ సెకండ్ ఫైర్. పైరెట్ బాయ్ వేసాడు. ఆపోజిట్ ప్లేయర్ వేసాడు. ఎవరు ఆపోజిట్? మన టిఎఫ్పి జరాక్స్ వేసాడు హెడ్. బాయ్ నేనుంటే బ్లాక్ పెట్టాను బాయ్. అబ్బా వేసాడయ్యా స్పైక్ హెడ్, కానీ సేమ్ టైం స్పైక్ కూడా పడిపోయింది. ఓకే బాయ్. 2 రౌండ్లు కొట్టేశారు ఆపోజిట్. మన జరాక్స్ ఉన్నాడు ఆపోజిట్ లీడ్లో. ఇండియన్ బ్రోస్
పైరెట్ జార్డ్ కొట్టగలరా లేదా మిస్టర్ బీస్ట్? ఇప్పుడు వీళ్ళైతే 2v4 ఆడుతున్నారు అనమాట. పైరెట్ జార్డ్ వేసాడు ఒక హెడ్, డెజర్ట్తో హెడ్ కొట్టాడు. ఇంకా 3 ఉన్నారు. రివైవల్ లేవు కదా అని చెప్పి ఫుల్కిల్ చేసుకోకుండా ఉండకూడదు. అయ్యా నువ్వేం ఎంత అబ్బా మామూలు షాట్ కాదు మామ, ఏమున్నా షాటా. డబుల్ కిల్, 2 కిల్లులు కొట్టాడు. ఇంకా 2 ఉన్నారు. కవర్ ఫైర్ ఏంది బ్రో, పక్కకు రాకుండా ఎట్ట కొడుతున్నావు పైరెట్ బాయ్. మళ్ళీ షాట్. ఇంకో ఓన్లీ 1 ప్లేయర్, 3 మనోడే కొట్టేశాడు. వేసాడయ్యా పైరెట్ జార్డ్కి. నైస్ గేమ్ ప్లే బ్రో. అయ్యా అయిపోయిందయ్యా, పైరెట్ జార్డ్ గేమ్ డిలీట్ చేసి ఇచ్చి నువ్వు 3 కొట్టి లాస్ట్ ప్లేయర్ చేత అవుట్ అయిపోయావు. గేమ్ డిలీట్ చేసి ఇచ్చి నన్ను అడిగితే ఇప్పుడు అన్ఇన్స్టాల్ కొట్టించి బెటర్. వేసాడయ్యా స్పైక్ ఈసారి. చాలాసేపు నుంచి హెడ్డే కొట్టలేదు స్పైక్ అనుకుంటాను నేను. 1 నెల కొట్టాడు ఒక హెడ్, మామూలు హెడ్ కాదు అది కూడా. వేసాడు. నువ్వు కొట్టి లాస్ట్ ఒకటి చేతిలో అవుట్ అయిపోయి ఉంటే గేమ్ డిలీట్ చేసి ఇచ్చి అన్ఇన్స్టాల్ చేసి నేను నేర్పిస్తాను నీకు గేమ్ ఆడాలి కావాలంటే. ఓకే ఇంకా 2 రౌండ్స్ మావా. మన సబ్స్క్రైబర్స్ 2 రౌండ్లు కొట్టున్నారు. ఇంకా పైరెట్ బాయ్ స్పైక్ వీళ్ళిద్దరూ 2 రౌండ్లు కొట్టున్నారు. సో చూద్దాం వీళ్ళిద్దరు 2v4 గెలుస్తారా లేదా. పిల్లము పైరెట్ జార్డ్ అని 2 రోజులు అలవాటు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూస్తే మిస్టర్ బీస్ట్ అని పెట్టినావు. ఇద్దరినే వేసాడు స్పైక్ బ్రో. డెజర్ట్ ఈగల్తో 2 నాకు చేసావు స్టార్టింగ్లోనే. క్యా స్పైక్ బాయ్. స్పైక్ బ్రో గేమ్ ప్లే కమ్బ్యాక్ బా. స్పైక్ బ్రో 3 నాకు. స్పైక్ బ్రో ఏంది ఇదే, ఇంకా ఓన్లీ 1 ప్లేయర్. స్పైక్ బ్రో వేసు. స్పైక్ బ్రో ఒక్కరిని కొట్టే వేసి ఇప్పుడు తగ్గేదేలే స్పైక్ అంతే. స్పైక్ బ్రో కమ్బ్యాక్ ఇస్తున్నాడు. 3 కొట్టేసాడు తప్ప. అది కూడా అబ్బా ఏందయ్యా మీరిద్దరు ఇందాక నుంచి 3 కొట్టే ఒక్కరి చేతిలో అవుట్ అయిపోతున్నారు. ఇందాక జయరామ్ పైరెట్ జార్డ్ కూడా 3 కొట్టి ఒక చేతిలో అవుట్ అయిపోయాడు. స్పైక్ బ్రో కూడా 3 కొట్టి ఒక చేతిలో అవుట్ అయిపోయారు. దమ్ము వేసాడు బ్రో పైరెట్ జార్డ్. నైస్ హెడ్ షాట్. ఓపీ నైస్ గేమ్ ప్లే. 3 రౌండ్స్ మన వాళ్ళేనా? 3 రౌండ్స్ వీళ్ళు కొట్టున్నారు. టోటల్ 5 రౌండ్స్ విన్ అనమాట. వీళ్ళిద్దరు 2v4 విన్ అవుతారు లేదు చూద్దాం. 3 రౌండ్లు కొట్టున్నారు. సబ్స్క్రైబర్స్ మీరు కంబ్యాక్ ఇవ్వాలి. ఓకే అబ్బా ఓపీ షాట్ గుడ్ ఆటలో కొట్టేసావు కదా. చెప్పు పైరెట్ జార్డ్ బ్రో. నెక్స్ట్ కింగ్ వైటీ వర్సెస్ మిస్టర్ బీస్ట్ ఆడండి బ్రో. చెప్పండి బ్రో, మీరు ఆడమంటే ఆడతా బ్రో. మిస్టర్ బీస్ట్ని కొట్టడం అంటే అది అంత ఈజీ కాదు మా షాట్. ఇంకా మిస్టర్ బీస్ట్ ఇంకా కొడతారులేదు చూద్దాము. అబ్బా వేసాడయ్యా. ఏందయ్యా నాయన షాట్ లేనిది. మిస్టర్ బీస్ట్ వాట్ ఏ షాట్స్. ఓపీ చేస్తా మిస్టర్ బీస్ట్ని 1v1 కొట్టడం అనేది అది మన తెలుగులో మనోడిని 1v1 కొట్టే ప్లేయరే నాకు తెలిసినంత వరకు చాలా కష్టం మామ. ఎందుకంటే మనోడు ఆ లెవెల్లో కవర్ ఫైర్ కొడతాడు. బయటికి రాకుండా కొట్టే గ్లూ వాల్ పక్క నుంచి కొట్టేస్తాడు. క్యాంపర్ మనోడు. చూడండి అదిగో వచ్చాడే హెడ్ కొట్టేశాడు అంతే. క్యాంపర్ మిస్టర్ బీస్ట్ పైరెట్ జార్డ్ అదిగో వేసాడు మళ్ళీ ఇంకో హెడ్. అసలు ఛాన్స్ ఇడు బ్రో, ఆపోజిట్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇడు. మళ్ళీ ఇంకొకరు 3 కొట్టేశాడు. ఇంకా ఓన్లీ 1 ప్లేయర్ లెఫ్ట్ అంతే. ఆ ప్లేయరే కొడుతున్నాడు, దాని జరాక్సే కొడుతున్నాడు. అతను మన గిల్లి ప్లేయర్, లాస్ట్ ప్లేయర్ పైరెట్ జార్డ్. అతను చూసుకున్నాడు. అతను ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చామంటే నువ్వు అయిపోతావు. వేసాడు టీఎఫ్పీ జరాక్స్. ఆపోజిట్ ఈ ప్లేయరే అక్కడి నుంచి తీసుకొస్తున్నాడు. కాకపోతే మనోడు అంతా సెకండ్ ఫైరే కొడుతున్నాడు. అయిపోయింది అయిపోయింది. ఇంకా 4 ఇంకొక రౌండే అంతే. డిఫీట్ అయితే ఇంకా గేమ్ అన్ఇన్స్టాల్ చేసి ఇచ్చాయి నువ్వు స్పైక్. ఇంకా 2v4 డిఫీట్ అయితే గేమ్ అన్ఇన్స్టాల్ చేసి ఇచ్చు. నన్ను అడిగితే బెస్ట్ ఆప్షన్. మిమ్మల్ని మీకు 1 టాప్స్ అని నేనేం చెప్పలా, మీరే 1 టాప్స్ అడుగుంటా ఉన్నారు. వేసాడు. ఇంకా స్పైక్ బ్రో 2 నాక్ చేసాడా. స్పైక్ బ్రో నైస్. స్పైక్ బ్రో 2 నాక్ చేసావు ఓపీ. నేను దాని నుంచి పైరెట్ జార్డ్నే స్పైక్ చేస్తాను అన్న. స్పైక్ బ్రో కూడా పర్లా. స్పైక్ బ్రో దగ్గర మూమెంట్ లేదు. స్పైక్ బ్రో నువ్వు హెడ్లు కొట్టేస్తున్నావు స్పైక్ బ్రో, కానీ మూమెంట్ స్పీడ్ మాత్రం ఇంకా ఇంక్రీజ్ అవ్వలేదు. వేసాడు, హెల్మెట్ పగిలిపోయింది. ఇంకా ఓన్లీ 1 ప్లేయరా? ఓన్లీ 1 ప్లేయర్. ఈ సత్తి ఒకటే ఉన్నాడు. సో ఇంకా స్పైక్ బ్రో కొడతాడా మిస్టర్ బీస్ట్ కొడతారా?
ఇంకా ఆపోజిట్ ప్లేయర్ ఇంక వీళ్ళిద్దరిని 1v2 కొట్టారంటే ఇంక వీళ్ళిద్దరు గేమ్ అన్ఇన్స్టాల్ చేసి ఇచ్చిన అడిగితే. యూఎంపీతో వన్ టాప్ జంబాల్ గేమ్ ప్లే ఎందుకు బ్రో? జంబాల్ గేమ్ ప్లే యూఎంపీతో వన్ టాప్ ఎందుకు బ్రో? నెక్స్ట్ మ్యాచ్ వీ వాంట్ యూ వర్సెస్ మిస్టర్ బీస్ట్. సరే బ్రో. మావా మిస్టర్ బీస్ట్ని 1v1 కొట్టడం అంటే అది చాలా కష్టమైన పనే. కాకపోతే మీరు లైవ్లో వాళ్ళందరూ ఆడుతున్నారు కాబట్టి మన నోటితో 1v1 ట్రై చేస్తాను. మీరు లైవ్లో చూస్తున్నారు కదా, మనోడు 1v4 సింపుల్ కొడుతున్నాడు బ్రో. మనోడిని 1v1 ఆడ కొట్టగలుగుతాం చెప్పండి. కాకపోతే ట్రై చేస్తా, ఓకేనా? నేను వెళ్ళిపోతా కానీ నువ్వే ఓకే. మిస్టర్ బీస్ట్ వేసాడయ్యా హెడ్ షాట్. ఫైనల్గా 2v4 గెలిచారు మిస్టర్ బీస్ట్. అతని గేమ్ ప్లే మళ్ళీ చూపించాడు మనకి. ఇప్పుడు మనోడితో నేను 1v1, మన సబ్స్క్రైబర్స్ అందరూ మనోడితో 1v1 ఆడమంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా, లైవ్లోనే చెప్తున్నా, మనోడిని కొట్టడం చాలా కష్టమైన పని. కాకపోతే మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి ట్రై చేస్తాను ఓకేనా? నేను ఇందాక నుంచి లైవ్కి వచ్చిన కాడి నుంచి ఒక గేమ్ కూడా ఆడలేదు. ఇదే ఫస్ట్ గేమ్. ట్రై చేస్తాను మనోడిని కొట్టడానికి. సబ్స్ అడుగుతున్నారు మన ఇద్దరితో 1v1. లైవ్ చూస్తున్నావా పైరట్? సెకండ్ ఫైర్ కింగ్లు ఉన్నారు ఓపీలో. అయ్యా నువ్వు సెకండ్ ఫైర్లో నువ్వు అప్స్ అడుగుతున్నారు 1 vs 1. ఆర్ యూ రెడీ పైరట్ బాయ్? రెడీయా? ఫోన్ ఏందయ్యా నాయన? ఫోన్ నా ఫోన్ మీద ఆమ్లెట్ వేసి ఇచ్చు బ్రో. అంత కాలిపోతుంది. మూమెంట్ స్పీడ్ గేమ్ ప్లే, వీ వాంట్ మూమెంట్ స్పీడ్ గేమ్ ప్లే, నో జాయ్స్టిక్. ఇక స్టార్ట్ చేస్తున్నా, చూసుకుందాం పైరట్ బాయ్. దేనికైనా సిద్ధం. మనం ఇప్పుడు కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలి పైరట్ జాడ్ని కొట్టాలంటే. హెడ్ షాట్లు ఇది కొద్దిగా తగ్గియాలి, అంటే స్లీవ్ ఆడుందో ఎతకాలి. తీసాను అనమాట. కమాన్ పైరట్ బాయ్. మిస్టర్ బీస్ట్ ఇప్పుడు 1v4 కొట్టాడనమాట లైవ్లో. అంటే 1v4 అంటే 2-3 సార్లు కొట్టాడులే. లాస్ట్లో ఒక ప్లేయర్ చేత పెట్టాడు. ఇప్పుడు మనతో 1v1. సబ్సన్ కొట్టినంత ఈజీ కాదు బ్రో. నాతో 1v1 గుర్తుపెట్టుకో పైరట్ బాయ్. ఆ సిచ్యువేషన్లో హెడ్ పడిపోయింది అసలు. పైరట్ జాడ్ వెనక్కి వెళ్ళాడు. అబ్బా జస్ట్ మిస్ అయిపోతుంది ఆయన. ఇలాంటి ఛాన్స్ లేకూడదు మనం. వేసాను చూడు బ్రో ఫస్ట్ రౌండ్. ప్యూర్ రెడ్ నెంబర్స్. పీసీ ప్లేయర్ వర్సెస్ మొబైల్ ప్లేయర్. ఇప్పుడు మనం మొబైల్ ప్లేయర్ పవర్ చూపించాలి అంతే. మనం పైరట్ బాయ్ అట్టపడ్డది హెడ్ షాట్. హౌ ఇస్ ద హెడ్ షాట్? ఓకే ఆల్ ద బెస్ట్ అంట. ఓకే అంట పైరట్ బాయ్. గ్లూవాల్ స్కిల్ మాత్రం కనిపించట్లేదు నాకు. పీసీ ప్లేయర్స్ ఆడేటప్పుడు, ఇలాంటి ప్లేయర్స్ ఆడేటప్పుడు ఏంటంటే అసలు ఓపెన్ ఇవ్వకూడదు. రూల్ నెంబర్ 1 అది. ఓపెన్ ఇస్తే మన పని అయిపోద్ది. మామూలు షాట్ కాదు పైరట్ జాడ్. హౌ ఇస్ దిస్ షాట్? డెజర్ట్ ఈగల్. మామూలుగా పడలేదు, పగిలిపోయింది మనోడి హెల్మెట్. తగ్గేదే లే. వామ్మో ఏంది మామ అలా కొట్టేసావు? మామూలుగా ఉండదు మనతో, తెలుసు కదా. పైరట్ జాడ్ మా పీసీ కింగ్ అయితే మనం మొబైల్ కింగ్ అని ఊరికే పెట్టుకోలేదు మామ. మనం పేరు వేసాడయ్యా పైరట్. డైలాగ్ వేసేటప్పుడే వేసాడు హెడ్. అబ్బా ఓకే. చాలా చూసాను ఎన్ని. జానీ సిన్స్కి అర్థం కాలేదు బ్రో, మళ్ళీ చెప్పు బ్రో. జానీ సిన్స్కి మియా పాపకి రిలేషన్షిప్ ఉందంట, నిజమేనా? నాకు తెలియదన్న. అట్లాంటి విషయాలు నన్ను అడగబాకండి బ్రో. అవన్నీ నీకే తెలుసు కదా బ్రో, నువ్వే చెప్పు. అమ్మో ఏంది మావా అలా కొట్టేస్తున్నావు? వేసాడు ఈసారి హెడ్ పైరట్ జాట్. వస్తున్నా పైరట్ బాయ్. ఈసారి EMP తీసాను కొట్టడానికి. మామూలు షాట్ కాదు బ్రో, మామూలు షాట్. ఇది ఎలా పడింది చెప్పండి మా. ఈ హెడ్ షాట్ ఎలా పడింది? ఒక రేంజ్ ఎనిమిది కూడా కనిపిలా. ఓన్లీ రెడ్ నెంబర్స్ తగ్గేదేలే.
లైన్ బ్రో ఈ పైరెట్ ఈ షాట్ ఎలా ఉంది హౌ పైరెట్ బాయ్ డిఫీట్ ఆన్ లైవ్. పైరెట్ బాయ్ ఫస్ట్ టైం మనతో లైవ్ లో డిఫీట్ అవ్వబోతున్నాడు. 1 vs 1. పైరెట్ జాడ్ ఆఫ్లైన్ ఎలబాకు లైవ్ లో నిన్ను 1v1 డిఫీట్ చేస్తున్నా చాలా రోజుల తర్వాత. 3 రౌండ్లు కొట్టేసాం, ఇంకా ఓన్లీ 2 రౌండ్లే. తగ్గేదేలా అయిపోయిందిలే. జయరామ్ నీ డిఫీట్ కన్ఫర్మ్. ఏం ఆడి అలిసిపోయి ఉంటారు. వస్తారు తొందరలో వస్తారు. నువ్వేం దిగులు పడబాకు బ్రో. బ్రో వాళ్ళు పడలా బా. జస్ట్ మిస్ పైరెట్ బాయ్. నీకు కూడా హెల్మెట్ పగిలిపోయాను. హెల్మెట్ పగలాలి కొడితే. వేసేద్దామనే. మామూలు షాట్ కాదు. అయిపోయింది పైరెట్ షాట్. 4 rounds, నువ్వు 1 round. గేమ్ ప్లే నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇందాక మనోడు సబ్స్క్రైబర్స్తో 1v4 కొట్టాడు. ఇప్పుడు మనోడిని మనం 1v1 కొడుతున్నాం. అంతే, మామూలు కొనకూడదు ఇప్పుడు. ద పవర్ ఆఫ్ మొబైల్ ప్లేయర్ పైరెట్ జాడ్. క్యా పైరెట్ బాయ్, వేర్ ఈజ్ అవర్ గేమ్ ప్లే. అయిపోయింది, నువ్వు గేమ్ డిలే చేయాల్సిన టైం వచ్చేసింది. వర్షం పడితే కరెంట్ పోతుంది. వార్గ బ్రో గేమ్ ఆడితే మర్చిపోతుంది. అబ్బా బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎనర్జీ వస్తుంది. నువ్వు ఇంకా ఎనర్జీ ఇస్తావు నాకు. లక్ష్మీ నందన్ వచ్చేసావు మామ. హాయ్ బ్రో గణేష్ గ్యాంగ్. హాయ్ బ్రో, వెల్కమ్ టు ద స్ట్రీమ్ బ్రో. మామా నెగ్గేసావు, తగ్గేదే లే. పైరెట్ బాయ్ వచ్చేసింది. నేను డిఫీట్ చేసే రోజు. డిఫీట్ అయిపోయినట్టే నువ్వేంగా. మనోడు ఇంకా కవర్ ఫైర్ స్టార్ట్ చేశాడు. ఇంకా మనిషి కనిపోయాడు. ఇంకా పడిపోయిను పైరెట్ బాయ్. నీకు ఈ షాట్ కూడా పడిపోయిను. జస్ట్ మిస్ అయ్యా. అబ్బా వేసాడు బ్రో. ఒక్క సెకండ్ తేడా. చా పైరెట్ జాడ్ నైస్ షాట్. పైరెట్ జాడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాకర్ బాయ్. హ్యాకరే బాయ్ హ్యాకర్. అబ్బో అంట టీఎఫ్పి వేణు. ఏంది టీఎఫ్పి వేణు చూస్తున్నావా లైవ్? ఇంకా యాటిట్యూడ్ టీఎఫ్పి వేణు. ఎంతసేపు లైవ్లో ఉన్నావు అంటే గ్రేటేనే. ఇంకా 4 rounds. పైరెట్ జాడ్ 2 rounds. బ్రో దెబ్బ మూవీకి ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది? దెబ్బ మూవీ మినిమం చెప్పు బ్రో. 1 lakh 1,00,000 కోట్లు నువ్వు చెప్పాలి బ్రో. ఆ మూవీ బాగా మంచి ఫామ్లో ఉందండి కదా మూవీ. ఒకటి ఇన్స్టాలో చూసే నేను. మూవీ రిలీజ్ అయ్యేంత వరకు రోజు రీల్స్ పెడతానే ఉంటానని. పైరెట్ జాడ్ అమ్మ బంగారు తల్లి చూసిరా అమ్మ. గేమ్ ప్లే చూపించే బుద్ధి ఉన్నా చూసే బుద్ధి మాకు లేదు. జై పీరీ స్టార్ బోల్తే రా. అబ్బా జస్ట్ మిస్. హెల్మెట్ ఎగరుతుంది. పైరెట్ బాయ్ జాస్టిక్ మూమెంట్ యూజ్ చేస్తున్నావు. అయ్యా పగలగొట్టింది. హెల్మెట్ పగలగొట్టాడు అయ్యా నాయన. మామూలు షాట్ కొట్టేసాము. పైరెట్ జాడ్ని 1v1 కొట్టేసాము. పీసీ ప్లేయర్ని డిఫీట్ అయితే చేసాం. ఫైనల్గా పైరెట్ జాడ్ని లైవ్లో 1 vs 1 డిఫీట్ చేసాను. నెక్స్ట్ నాతో ఆడు స్పైక్ బాయ్. పైరెట్ జాడ్ని కొట్టేసా స్పైక్ బాయ్. పైరెట్ జాడ్ ఇంక అయిపోయింది. నీ బతికి అయిపోయింది. ఇంక నువ్వు గేమ్ డిలీట్ చేసేయచ్చు. పైరెట్ జాడ్ని 1v1 లైవ్లో డిఫీట్ చేసాం. డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది మన పైరెట్ జాడ్ని 1 vs 1 డిఫీట్ చేసాం. మనోడు లైవ్లో మన గిల్లిమెట్స్ని 1v4 కొట్టాడు. ఒకప్పుడు మన ఛానల్లో వీడియో కూడా ఉంది. ఒకప్పుడు మన గిల్లిమెట్స్ని లైవ్లో 1v4 కొట్టాడు. ఇప్పుడు మనతో 1v1 డిఫీట్ అయిపోయాడు. క్యా పైరెట్ బాయ్. అయిపోయింది మన బతికి అయిపోయింది. పైరెట్ జాడ్ సో సాడ్. ఇలా నాతో కానీ 2 rounds డిఫీట్ చేస్తామని చెప్పి నేను కళ్ళ కూడా అనుకోలేదు. డిఫీట్ అవుతామని చెప్పి కళ్ళ కూడా అనుకున్నాను. డిఫీట్ అయిపోయాడు మామ. ఓకే అందరూ హ్యాపీ. సబ్స్క్రైబర్స్ హ్యాపీ అన్నప్పుడు ఎవరైతే లైవ్ చూస్తున్నారో అందరూ హ్యాపీయా? పైరెట్ జాడ్ని లైవ్లో మీరు చెప్పినట్టే డిఫీట్ చేసేసా.
గాయ్స్ వీడియో చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ గేమ్ ప్లే మొత్తంలో ఏ హెడ్ షాట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ లైవ్ వీడియోలో చాలా నేనైతే మంచి మంచి డైలాగులు వదులున్నాను అనమాట ఆనిముత్యాలు. సో మీకు మంచి ఫన్నీ అనిపించిన డైలాగ్ ఒకటి చెప్పండి అనమాట నేను వేసిన డైలాగుల్లో, అండ్ కామెంట్లో పెట్టండి. సో ఓకే గాయ్స్, బాయ్ బాయ్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.